పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిడిపిఓ ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు. అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఐసిడిఎస్ కు నిధులు పెంచాలని డిమాండ్. కాకినాడ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం. జిల్లా వ్యాప్తంగా 58 పరీక్షా కేంద్రాలలో తొలి రోజు 21,871 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 839 మంది గైర్హాజరైనట్లు వెల్లడించిన విద్యాశాఖ అధికారులు. ఫిబ్రవరి 28 మరియు మార్చి 1వ తేదీలలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించిన గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ కేవీవి చైతన్యరాజు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు కాకినాడ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 58 పరీక్షా కేంద్రాలలో తొలి రోజు 21,871 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 839 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో త్రాగునీరు, విద్యుత్, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను ముందుగానే సిద్ధం చేశారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయడానికి అనుకూల వాతావరణం కల్పించారు. పరీక్షల్లో అవకతవకలకు తావు లేకుండా సీసీ కెమెరాల నిఘా, పోలీస్ మరియు రెవెన్యూ శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతోందని, ప్రశ్న పత్రాల రవాణా నుండి పరీక్షా కేంద్రాల వరకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఫీజుల పెండింగ్ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అవసరమైతే ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించేలా చర్యలు చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా నిష్పాక్షికంగా పరీక్షలు నిర్వహించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. మొత్తంగా ఈసారి కాకినాడ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు పారదర్శకత, క్రమశిక్షణ, విద్యార్థి సంక్షేమం అనే లక్ష్యాలతో విజయవంతంగా ప్రారంభమయ్యాయి. ఈనాడు జరిగిన పరీక్షల్లో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు మరియు ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ శ్రీ రంజిత్ భాషా గారు ఎంతో శ్రద్ధ తీసుకొని గత నెల రోజుల నుంచి ఈ ఏర్పాటు విషయాన్ని మమ్మల్ని హెచ్చరించి సక్రమంగా పరీక్ష జరిగేలా మమ్మల్ని ప్రోత్సహించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన జిల్లా మొత్తంలో కాకినాడ జిల్లాలో 58 పరీక్షా కేంద్రాల్లో 48,898 విద్యార్థులు ఈరోజు పరీక్షలు రాశారు. ఏ సెంటర్లో కూడా ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మార్పులాటికి సంబంధించినటువంటి సమాచారం కూడా మాకు ఇంకా ఏం లేదు. ఏ రకమైన మార్పులాటి జరగలేదని మేము భావిస్తున్నాము. క్రమశిక్షణయుతంగా పరీక్షలు నిర్వహించినందుకు
మా అధ్యాపకేతర సిబ్బందికి మరియు మాకు సహకరించిన అన్ని శాఖల వారికి, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, వారు కూడా ఎంతో సహకరించి మాకు ఎప్పటికప్పుడు మా నుంచి సమాచారాన్ని సేకరిస్తూ ప్రజలందరికీ తెలియజేశారు. దానిలో భాగంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు 1 నిమిషం ఆలస్యమైన ఇటు పరిస్థితుల అనుమతించాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి వల్ల చేసినటువంటి సహాయం వల్లనే పిల్లలందరూ సక్రమంగా సకాలంలో కళాశాలకు ఇచ్చేసి పరీక్షలు రాయగలిగారు. దానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పరీక్షల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1062 సీసీ కెమెరాలు, జిల్లా వ్యాప్తంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా 1062 సీసీ కెమెరాలు ఆన్లైన్ స్ట్రీమింగ్తో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ జరిగింది. అదేవిధంగా 1445 మంది అధ్యాపకేతర సిబ్బంది అంటే హై స్కూల్ టీచర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పరీక్షా కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ముందు కూడా వారి సహకారంతో పరీక్షలు సక్రమంగా జరుగుతామని మేము సక్రమంగా చెప్పగలుగుతున్నాం. ఈ పరీక్షల్లో భాగంగా 147 మందిని దివ్యాంగులను మేము గుర్తించాము. వారికి కూడా ప్రత్యేక సౌకర్యాలు ఇచ్చాము. చాలామంది పిల్లలకి స్క్రైబ్ అవసరం ఉంటే స్క్రైబ్ అరేంజ్ చేసాము. అదేవిధంగా కొంతమంది పిల్లలకి ఫీ కన్సెషన్ ఉంది. ఇంకా కొంతమంది పిల్లలకి మార్కులు కూడా 10% మార్క్స్ వస్తే సరిపోతుంది దివ్యాంగులకి. ఈ సౌకర్యాన్ని వాళ్ళకి తెలియజేసి సక్రమంగా వాళ్ళ పిల్లలు కూడా పరీక్షలు పార్టిసిపేట్ చేసేటట్టుగా, ఆ పిల్లలు కూడా పైకి వచ్చి సమాజానికి సేవ చేసేటట్టుగా వారికి మామూలు సహకారాన్ని అందించాము. ఇంకా ఇక ముందు కూడా అందిస్తూనే ఉంటామని మరీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయమైనందుకు మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనండి.